మాస్టర్వర్స్ ఫ్రాంచైజీలో నెక్స్ట్ రాబోతున్న మూవీకి సంబంధించిన ఒక చిన్న టీజర్ని వార్నర్ బ్రోస్ రిలీజ్ చేసింది. చెప్పాలంటే ఈ టీజర్తో అందరినీ సర్ప్రైజ్ చేసింది వార్నర్ బ్రోస్. ఈ టీజర్తో మూవీ టైటిల్ని అనౌన్స్ చేయడంతో పాటు మూవీలో విలన్గా ఎవరు కనిపించబోతున్నారు అనేది కూడా టీజ్ చేశారు. ఈ మూవీ టైటిల్ వచ్చేసి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సూపర్నోవా. టైటిల్ అయితే చాలా బాగుంది. అలాగే టైటిల్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ కాదు, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్. సో ఈ మూవీలో కూడా గాడ్జిల్లా అండ్ కాంగ్లు కలిసి మరొక పవర్ఫుల్ టైటాన్తో ఫైట్ చేయబోతున్నారు. ఈ మూవీని ఈ ఫ్రాంచైజీలో వచ్చిన లాస్ట్ 2 మూవీస్లని డైరెక్ట్ చేసిన యాడమ్ వింగర్ డైరెక్ట్ చేయబోవడం లేదు. నెట్ఫ్లిక్స్ సైఫై థ్రిల్లర్ మూవీ అయిన ఐ యామ్ మదర్ మూవీని డైరెక్ట్ చేసిన గ్రాండ్ స్పుటోర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ టీజర్ స్టార్టింగ్లో మనకు మోనార్క్కి సంబంధించిన ఒక ఆఫీస్ కనిపిస్తుంది. ఈ ఆఫీస్ చూడడానికి ఒక కాల్ సెంటర్ లాగా ఉంది. పీపుల్ ఎవరైనా ఏదైనా టైటాన్ని వారు ఉన్న ప్లేస్లో చూస్తే లేదా టైటాన్ ఉన్న ప్లేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసినా ఆ డీటెయిల్స్ని 240 నెంబర్ ద్వారా మోనార్క్కి తెలపవచ్చు. సో ఇక్కడ ఉన్న అందరూ కూడా వారి వారి పనిలో కాల్స్ని రిసీవ్ చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఈ ప్లేస్లో ఉన్న ఒక స్క్రీన్ మీద రియో $multi-billion రీబిల్డ్ అయ్యిందని ఒక న్యూస్లో ఉంది. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీ ఎండింగ్లో టైటాన్స్కి మధ్య ఫైట్ జరిగేది రియోలోనే. అండ్ ఆ ఫైట్ వలన ఆ సిటీ చాలా వరకు డిస్ట్రాయ్ అవుతుంది. సో ఇప్పుడు $1 బిలియన్ కట్ చేసి ఆ సిటీని మళ్ళీ రీబిల్డ్ చేశారు. అండ్ మరొక స్క్రీన్ మీద పిరమిడ్ షేప్లో ఉన్న స్ట్రక్చర్స్కి సంబంధించిన ఒక న్యూస్ వస్తుంది. ఈ పిరమిడ్స్ చూడడానికి లాస్ట్ మూవీలో హాలో ఎర్త్ లోపల ఈవీ పీపుల్ గ్రావిటీని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేసిన క్రిస్టల్స్ లాగా ఉన్నాయి. అండ్ లాస్ట్ మూవీలో గాడ్జిల్లాకి కాంగ్ మధ్య జరిగిన ఫైట్లో పిరమిడ్స్ కూడా డిస్ట్రాయ్ అవుతాయి. మేబీ వీటిని ఈవీ పీపుల్ యొక్క టెక్నాలజీతో హ్యూమన్స్ నిర్మించి ఉండవచ్చు, లేదా ఇది హాలో ఎర్త్ లోపల ఉన్న ప్లేస్ కూడా కావచ్చు. అలాగే ఇక్కడ ఈ ఒక్క చైర్ మాత్రమే ఎంటీగా ఉంది, కానీ ఆ చైర్లో ఉండే పర్సన్ యొక్క బ్యాగ్ మాత్రం ఆ చైర్ మీద ఉంది. ఆ పర్సన్కి చెందిన ఫోన్ కూడా ఆ డెస్క్ పైన ఉంది. మేబీ కాల్ ద్వారా తనకు తెలుసుకున్న ఒక విషయాన్ని తనపై ఉన్న ఆఫీసర్స్కి చెప్పడానికి ఆ వ్యక్తి వెళ్ళి ఉండవచ్చు. అండ్ ఆ డెస్క్ మీద మీరు గాడ్జిల్లా టాయ్ని కూడా చూడవచ్చు. సో ఆ చైర్లో ఎవరైతే ఉన్నారో వారు మేబీ గాడ్జిల్లాకి ఫ్యాన్ అయి ఉండవచ్చు. అలాగే ఇక్కడ మానిటర్ పక్కన ఉన్న ఫోటోలో మనకు శామ్ నీల్ పిక్చర్ కనిపిస్తుంది. సో జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీతో మనందరికీ తెలిసిన శామ్ నీల్ ఇప్పుడు ఈ మూవీ ద్వారా మాస్టర్వర్స్లోకి పరిచయం అవబోతున్నారు. మూవీలో అతని క్యారెక్టర్ నేమ్ ఇంకా రివీల్ అవ్వలేదు. అండ్ మూవీలో కనిపించబోయే ఒక మెయిన్ క్యారెక్టర్కి ఇతను ఫాదర్గా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో కైట్లిన్ డేవర్ కూడా నడుస్తుంది. సో ఇక్కడ కనిపిస్తున్న డెస్క్ మేబీ ఆమెది అయి ఉండవచ్చు. అండ్ శామ్ నీల్ క్యారెక్టర్ తన క్యారెక్టర్కు ఫాదర్గా మనకు ఈ మూవీలో కనిపించవచ్చు కూడా. అండ్ శామ్ నీల్ ఫోటో పక్కన మరొక ఫోటో కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఆ ఫోటోలో ఉన్నది మేబీ కైట్లిన్ డేవర్ క్యారెక్టర్కి మదర్ కావచ్చు. అండ్ రిపోర్ట్స్ ప్రకారం శామ్ నీల్ ఈ మూవీలో ఎక్స్ మోనార్క్ సైంటిస్ట్గా మనకు కనిపించబోతున్నాడు. అలాగే మానిటర్లో రైట్ సైడ్ బాటమ్ దగ్గర ఫాలో అప్ ఆన్ చాట్ బాక్స్లో ట్రాపర్, ఐలిన్ ఆండ్రూస్, హెలిన్ హ్యాంప్టన్, రిక్ స్టాంటన్ అండ్ జే జర్గెన్సన్ అని పేర్లుంటాయి. ట్రాపర్ క్యారెక్టర్ని మనం గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీలో చూసాం. సో ఆ క్యారెక్టర్ మళ్ళీ ఈ సీక్వెల్ మూవీలో కూడా కనిపించబోతుంది. అలాగే ఐలిన్ ఆండ్రూస్ క్యారెక్టర్ కూడా ఈ ఫ్రాంచైజీలో వచ్చిన లాస్ట్ 2 మూవీస్లో కనిపించింది, కానీ ఈ మూవీలో ఈ క్యారెక్టర్ కనిపించబోవడం లేదు. ఎలిన్ హ్యాంప్టన్ ఈమె కూడా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీలో కనిపించింది. ఈమె మోనార్క్ ఆర్గనైజేషన్కి ప్రస్తుత డైరెక్టర్. అలాగే రిక్ స్టాంటన్ ఇతను మోనార్క్ సైంటిస్ట్. ఇతన్ని మనం గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో చూసాం. అండ్ జే జర్గెన్సన్ ఈ మూవీతో పరిచయం అవబోతున్న న్యూ క్యారెక్టర్ ఇది. ఈమె మోనార్క్ కోసం వర్క్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ ఆల్రెడీ మాన్స్టర్వర్స్ డీక్లాసిఫైడ్ అనే మాన్స్టర్వర్స్కి చెందిన కామిక్లో కనిపించింది. ఆ కామిక్లో ఆమె మోనార్క్కి చెందిన సబ్మెరైన్ ద్వారా నార్వేలోని క్విటోయోలో ఉన్న మోనార్క్ అవుట్ పోస్ట్కి వెళ్తుంది. ఆ ప్లేస్లో టియామట్ హెడ్ ఉంటుంది. లాస్ట్ మూవీలో గాడ్జిల్లా ఈ టైటాన్ ఉన్న ప్లేస్కి వెళ్ళి దానిని చంపేస్తుంది. అండ్ మోనార్క్ ఆ టైటాన్ యొక్క హెడ్ని లిక్విడ్తో ఫిల్ అయి ఉన్న ఒక పెద్ద ట్యూబ్లో పెట్టి ఉంచుతుంది. అండ్ ఈ జే జర్గెన్సన్ ఈ ప్లేస్కి వెళ్ళి ఈ టియామట్ టైటాన్ యొక్క బ్లడ్ శాంపిల్ని తీసుకుంటుంది. ఈ క్యారెక్టర్లో కనిపించేది మేబీ ఈ మూవీలో నడుస్తున్న మరొక యాక్ట్రెస్ అయిన అలేషియా డెబ్నమ్ కావచ్చు. అలాగే మానిటర్లో మనకు బైనరీ కోడ్ కనిపిస్తుంది. ఈ బైనరీ కోడ్ మీనింగ్ వచ్చేసి గాడ్జిల్లా కాంగ్ వాచ్ ది స్పేస్. ఈ మూవీలో ట్రాపర్గా నడుస్తున్న డాన్ స్టీవెన్స్ 2 months బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో గ్రాండ్ స్పుటోర్ అండ్ లెజెండరీ నెక్స్ట్ మాన్స్టర్ మిషన్ కోసం ఆసమ్ టీమ్ని రెడీ చేస్తుందని చెప్తూ ఆ మూవీ క్యాస్ట్ మెంబర్స్ని మెన్షన్ చేస్తూ చివరిలో వాచ్ దిస్ స్పేస్ అని రాశాడు. సో దీనిని కొన్ని నెలల క్రితమే డాన్ టీస్ చేశాడు. అలాగే ఇక్కడ ఈ మెసేజ్ రిపీటెడ్గా వస్తుంది. ఈ మూవీ టైటిల్ వచ్చేసి సూపర్నోవా. అండ్ ఇది కూడా స్పేస్కి సంబంధించిన వర్డ్.
అండ్ టైటిల్ బ్యాక్గ్రౌండ్లో మనకు స్పేస్ ఉంది. కాబట్టి ఈ మూవీలో కనిపించబోయే విలన్ ఖచ్చితంగా స్పేస్ నుంచి రాబోయే టైటాన్ అయి ఉండాలి. అలా అవకాశం ఉన్న టైటాన్స్లో మొదటిది స్పేస్ గాడ్జిల్లా. మాన్స్టర్స్ ఫ్రాన్సిస్లో ఈ క్యారెక్టర్ని చూడాలని చాలామంది ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ స్పేస్ గాడ్జిల్లా యొక్క ఆరిజిన్ని ఒకసారి చూస్తే మోత్రా గాడ్జిల్లా యొక్క జీల్ సెల్స్ని స్పేస్లోకి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ సెల్స్ బ్లాక్ హోల్కి ఎక్స్పోజ్ అవుతాయి. ఆ తర్వాత ఈ సెల్స్ క్రిస్టలైన్ ఆర్గానిజమ్స్తో ఫ్యూజ్ అయి ట్రాన్స్ఫార్మ్ అయి స్పేస్ గాడ్జిల్లాగా ఎవాల్వ్ అవుతుంది. అండ్ ఇది చూడడానికి గాడ్జిల్లా లాగా ఉన్నప్పటికీ దీని శరీరంపై పెద్ద పెద్ద క్రిస్టల్స్ ఉంటాయి. దీనికి టెలికినెసిస్, రేంజ్డ్ ఎనర్జీ అటాక్స్, సైకిక్ ఎబిలిటీస్, ఫోర్స్ ఫీల్డ్ ప్రొజెక్షన్, ఎనర్జీ మెనిపులేషన్, క్రిస్టల్ జనరేషన్, రీజనరేటివ్ లాంటి పవర్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇది చాలా తెలివైనది కూడా. ఇక ఈ మూవీలో కనిపించడానికి అవకాశం ఉన్న మరొక క్యారెక్టర్ గైగన్. గాడ్జిల్లా ఫ్రాంచైజీలో ఇది స్పేస్కి చెందిన డైనోసార్. ఆ తర్వాత నెబులన్స్ అనే స్పేస్ ఏలియన్స్ ఎర్త్ మీద ఇన్వేషన్ చేయడానికి దీని మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి దీనిని ఒక పెద్ద సైబర్గా మారుస్తారు. అండ్ ఎందుకు ఈ మూవీలో ఈ క్యారెక్టర్ కనిపించడానికి అవకాశం ఉందని చెబుతున్నానంటే ఈ మూవీ టైటిల్ సూపర్నోవా అని మీరు గమనిస్తే అందులో 6 లెటర్ మధ్యలో నుంచి లైట్ ఎమిట్ అవుతూ కనిపిస్తుంది. అండ్ ఆ లైట్ చూడడానికి ఈ గైగన్ క్యారెక్టర్ యొక్క ఐస్కి లాగా కనిపిస్తుంది. అండ్ ఒకవేళ ఈ మూవీలో గైగన్ క్యారెక్టర్ కనిపిస్తే దాన్ని బిల్డ్ చేసిన ఆ ఏలియన్ రేస్ని కూడా మేకర్స్ ఈ మూవీలో చూపించాల్సి ఉంటుంది. గాడ్జిల్లాని తన లిమిట్స్కి పుష్ చేసిన క్యారెక్టర్స్లలో ఇది కూడా ఒకటి. మరి చూడాలి ఈ మూవీలో విలంగా ఏ టైటాన్ కనిపించబోతుందో. అలాగే ఇక్కడ మానిటర్లో ఉన్న కరెంట్ కాల్ యొక్క లొకేషన్ వచ్చేసి అరిజోనాలోని సిడోనా నుంచి ఉంది. పక్కనున్న మ్యాప్లో మనకు సిడోనా కనిపిస్తుంది. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో గిడోరా యొక్క ఆల్ఫా కాల్తో టైటాన్ స్కైలా ఈ ప్లేస్లోనే అవేకన్ అవుతుంది. ఆ తర్వాత మానిటర్ మీద ఎమర్జెన్సీ అలర్ట్ స్టేటస్ సివియర్ అని చెప్పి ఒక అలర్ట్ బాక్స్ వస్తుంది. మేబీ ఈ అలర్ట్ స్పేస్ గాడ్జిల్లా గురించి అయి ఉండవచ్చు. అండ్ ఇక్కడ టైటాన్ని చూస్తే 240 మోనార్కి కాల్ చేసి రిపోర్ట్ చేయమని ఉంది. అయితే ఇది రియల్ ఫోన్ నెంబర్. 240-666-2724కి కాల్ చేస్తే ఆ కాల్ మోనార్క్ హాట్ లైన్తో కనెక్ట్ అవుతుంది. అప్పుడు మనకు ప్రీ రికార్డెడ్ మెసేజ్ ఒకటి వినిపిస్తుంది. అది ఈ విధంగా ఉంటుంది. Thank you for calling the Monarch Community Support Hotline, your global resource for Titan response and relief. Your help reporting Titan sightings plays a critical role in keeping our world safe. Please press 1 to receive text messages from the Monsterverse and to hear further options. Thank you for joining our efforts. Please pay attention to the following options. If you are calling to report a Titan sighting, please press 2. To hear general guidelines on what to do in the event of a Titan-related emergency, please press 3. To hear these options again, please remain on the line. అండ్ దీంట్లో చెప్పిన విధంగా 1, 2 and 3 ప్రెస్ చేసినప్పుడు వాటికి సంబంధించిన విధంగా కొన్ని ప్రీ రికార్డెడ్ మెసేజెస్ వస్తాయి. అలాగే ఇక్కడ మానిటర్ మీద ఉన్న స్టిక్కీ నోట్లో GSXO 326-2027 అని చెప్పి లాగిన్ ఐడి ఉంది. GSXO అంటే మేబీ జీ స్పీసీస్ జెనో అయి ఉండవచ్చు. మాన్స్టర్వర్స్లో జీ స్పీసీస్ కింగ్ గిడోరాని రిఫర్ చేస్తుంది. అండ్ జినో అంటే ఫారిన్ ఆర్ ఏలియన్ అని అర్థం. కింగ్ గిడోరాకి ఈ జినో వర్డ్ కూడా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే అతను ఒక ఎక్స్ట్రాటెరిస్ట్రియల్ టైటాన్ కాబట్టి. సో ఇక్కడ GSXO అనేది ఎక్స్ట్రాటెరిస్ట్రియల్ టైటాన్స్ కోసం మోనా క్రియేట్ చేసిన ఒక డిజిగ్నేషన్ కావచ్చు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ వచ్చేసి ఈ గాడ్జిల్లా ఎక్స్కాంగ్ సూపర్నోవా మూవీ రిలీజ్ డేట్. నెంబర్ 3 వచ్చేసి మార్చి నెల, 26 వచ్చేసి డేట్. అండ్ 2027 రిలీజ్ అవబోయే ఇయర్. ఈ మూవీ మార్చ్ 26, 2027న రిలీజ్ అవబోతుంది. ఆ తర్వాత మూవీ టైటిల్ రివీల్ అవుతుంది. నిజంగా టైటిల్ అయితే చాలా బాగుంది. ఈ మూవీలో విలంగా ఏ టైటాన్ కనిపించబోతుందో కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ ఖచ్చితంగా మాత్రం గిడోరా లాంటి ఒక ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ టైటానే ఈ మూవీలో విలంగా కనిపించబోతుంది. అండ్ టీజర్ చివరిలో మూవీ ఇప్పుడు ప్రొడక్షన్లో ఉందని చెప్పి మెసేజ్ వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక రోర్ వినిపిస్తుంది. ఈ రోర్ వినడానికి గాడ్జిల్లా రోర్కి లాగా ఉంది. అయితే నేను అనుకోవడం ఈ రోర్ మేబీ స్పేస్ గాడ్జిల్లా రోర్ అయి ఉండవచ్చని అనుకుంటున్నాను. ఈ మూవీలో కేట్లిన్ డేవర్, డాన్ స్టీవెన్స్, శామ్ నీల్, అలిషియా డెబ్నంతో పాటు జాక్ ఒకానెల్, డెల్రాయ్ లిండో, మాథ్యూ మోడిన్లు కూడా నటించబోతున్నారు. మరి ఈ గాడ్జిల్లా ఎక్స్కాంగ్ సూపర్నోవా మూవీలో విలంగా ఏ టైటాన్ కనిపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.